యేసుక్రీస్తు ప్రభు నామములో మీకు శుభములు కలుగునుగాక, మీకు దీవెన కలుగునుగాక, ఆశీర్వాదం కలుగునుగాక. ఈ దినాన్న ప్రభు నీతో మాట్లాడుతున్న మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం చివరి మాట. మీకు క్షేమాభివృద్ధి కలుగును. ఆమేన్. సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడకు దేవుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా నామములో దేవుడు నీతో ఈ దినాన్న చెబుతున్న మాట, నీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నువ్వు శ్రమల్లో ఉన్నావేమో, కరువులో ఉన్నావేమో, ఇబ్బందుల్లో ఉన్నావేమో, సమస్యల్లో ఉన్నావేమో, ఇతరులకు చెప్పుకోలేని బాధలతో లోపలే కృంగి కుషించిపోతున్నావేమో, నీ హృదయ అంతరంగాలు ఎరిగిన యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు నీతో చెబుతున్న మాట, నీవు నేడున్న శ్రమల స్థితిలో నుంచి క్షేమస్థితిలోకి, క్షేమాభివృద్ధిలోకి ఆయన నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ప్రియమైన క్రైస్తవ సహోదరుడా, ప్రియమైన క్రైస్తవ సహోదరి, నేడు ఈ మాట విన్న నీవు దేవుని మాట నీ జీవితంలో నెరవేరడానికి ఒక పని చేయాలని దేవుని సేవకుడిగా, నీ స్నేహితుడిగా, నీ సహోదరుడిగా నేను నీకు సలహా చెప్తున్నాను. ఏంటంటే, సర్వాధికారి అయిన దేవుడు నీకు ఇచ్చిన సమయంలో, అనగా ఒక దినములో 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాల సమయాన్ని దేవునితో నువ్వు గడపడానికి ఇష్టపడితే, నీ బిజీ లైఫ్లో నువ్వు పోరాడుతున్న అనేకమైన పోరాటాల్లో తప్పనిసరిగా దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి, దేవునికి మొదటి స్థానం ఇచ్చి, దేవుణ్ణి అత్యధికముగా హెచ్చించి, మొదటి శ్రేష్టమైన సమయాన్ని దేవుని దగ్గర నువ్వు గడిపి, నీ అనుదిన ప్రయాసలో, పనిలో, నీ ప్రయత్నాల్లో నువ్వు ముందుకు సాగినట్లయితే, నువ్వు చేసే ప్రతి పని కూడా ఫలభరితంగా దేవుడు తీర్చిదిద్దుతాడు. ఈ 2 గంటల 40 నిమిషాల్లో నువ్వు చేయవలసిన పని, దేవుని వాక్యాన్ని చదవడము, ఆ వాక్యం నడిపించిన ప్రకారము నువ్వు ప్రార్థన చేయడము, నీ కొరకు, నీ చుట్టూ ఉన్న నీ సమాజం కొరకు, సంఘం కొరకు, నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేయడము, దేవుడు నీ జీవితంలో చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని, ఆయన నీ జీవితంలో నీ ప్రార్థనకి ఇచ్చిన జవాబుని, నీకు ఇచ్చిన అవకాశాలన్నింటినీ బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి దేవుని స్తుతించు, ప్రార్థించు, వాక్యం చదువు, దేవుణ్ణి స్తుతించు. దేవుడు నీకు క్షేమాభివృద్ధిని కలుగజేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.